అటు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయింది. సో ఇప్పుడు టీడీపీతో ఒక పొత్తు ఏర్పాటు చేసుకున్నారు. ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా. మరి జై భారత్ నేషనల్ పార్టీ రీసెంట్‌గానే స్థాపించబడింది. సో ఒక సస్టైన్ అవ్వాలి అంటే ఏదైనా ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని డెవలప్ చేసుకొని అంటే అసెంబ్లీ కొంతమందిని పంపించాలనే ఉద్దేశం ఇక్కడ ప్రజాబలం లేనప్పుడే నీకు పొత్తులు అవసరం. ప్రజాబలం జై భారత్ నేషనల్ పార్టీకి చాలా మెండుగా ఉంది. మా ఆశయాలు, మా ఆదర్శాలు, మా పార్టీ విధి విధానాలు, మా మేనిఫెస్టో ప్రజలకు చాలా చేరువైపోయింది ఆల్రెడీ. సో ప్రజాబలం మాకున్నప్పుడు వేరే వాళ్ళతో పొత్తు అవసరం లేదు. మాకు ప్రజలతో పొత్తు ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. సో ప్రజాబలం లేని పార్టీలే పొత్తుల కోసం వెంపర్లాడుతూ ఉంటాయి. సో మాకు ప్రజాబలం ఉంది కాబట్టి వేరే పార్టీలతో పొత్తు మాకు అవసరం లేదు. ఓకే, ప్రజాబలం ఉంది అంటున్నారు. దాదాపు 170 స్థానాల్లో పోటీ చేయాలి. మరి అంతా పోటీ చేసేంత క్యాండిడేట్లు అభ్యర్థులు ఉన్నారు కదండి, ఉన్నారు. ఏ రోజుకి ఆ రోజు అసెంబ్లీల వారీగా, జిల్లాల వారీగా, తర్వాత పార్లమెంట్కి కోఆర్డినేటర్స్ అందరినీ నియమిస్తున్నారు కదా. సో ప్రజలు లీడర్షిప్ రెడీ అయిపోతుంది ఆల్రెడీ పోటీ చేసేదానికి. మరోవైపు మీ పార్టీ స్థాపించినప్పుడు కొన్ని రూమర్స్ రావడం మనం చూసాం. సో కాపు ఓట్లను చీల్చడానికి పార్టీ ఏర్పాటు చేశారు, మన పవన్ కళ్యాణ్ గారు ఓట్లను చీలుస్తారు, ఇది వైసీపీకి ఫేవర్లో ఉంటుందని చెప్పేసి ఇటువంటి రూమర్స్ పైన మీ ఒపీనియన్? అంటే కాపులు ఓట్లు చీల్చేయడానికి, జనసేన ఓట్లు చీల్చేదానికంటే జనసేన లీడర్షిప్ అంత వీక్గా ఉందా నాకు తెలియక అడుగుతున్నాను. వైసీపీ పార్టీకి ఫేవర్గా చేయడానికి లేదా, మేము ఆంధ్రప్రదేశ్కి ఫేవర్ చేసేదానికి ఉన్నాము, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఫేవర్ చేసేదానికి ఉన్నాం తప్ప వేరే పార్టీలకి వీళ్ళు ఫెయిల్ అయ్యారని మేము వచ్చాము, వాళ్ళకి ఎందుకు ఫేవర్ చేస్తామండి? మేము ఛాన్సే లేదు అసలు. ఒకళ్ళు ఓట్లు చీల్చేదానికి వల్ల మేము ఆంధ్రప్రదేశ్ని ఒక అభివృద్ధిలో అగ్రగామిగా ముందుకు తీసుకెళ్లేదానికి ఉన్న పొలిటికల్ వ్యాక్యూమ్ని, లీడర్షిప్ వ్యాక్యూమ్ని ఫుల్ఫిల్ చేసేదానికి వచ్చాము మేము. అంతే తప్ప వాళ్ళని ఫేవర్ చేసేదానికి వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఫేవర్ చేస్తాం, పక్కాగా ఆంధ్రప్రదేశ్ని. అంతే తప్ప ఆ పార్టీకి ఈ పార్టీకి ఫేవర్ చేసే పరిస్థితి ఉత్పన్నం కాదు జై భారత్ నేషనల్ పార్టీకి. ఓకే, మేజర్గా అసలు జై భారత్ నేషనల్ పార్టీ సిద్ధాంతాలు ఏంటి, యాక్టివిటీస్ ఏంటి, ఏం చెప్తారు? ఒకటండి, ఇప్పుడు 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి హక్కుగా రావాల్సింది సాధించడంలో ఈ పార్టీలు ఫెయిల్ అయిపోయినాయి. అవి సాధించడం వన్ ఆఫ్ ద సిద్ధాంతం ఆఫ్ జై భారత్ నేషనల్ పార్టీ. పోలవరం మెయిన్ టైంలో పూర్తి చేయాలనేది ఒకటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన విభజన టైంలో ఇచ్చినటువంటి హామీ అయిన ప్రత్యేక హోదాను సాధించడం ఒక సిద్ధాంతము. ఇప్పుడు విభజన హామీలు చట్టంలో పొందుపరిచిన హామీలు ఇవ్వకపోగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని వీళ్ళు ప్రైవేటైజ్ చేయబోతున్నారు. సో ఆ ప్రైవేటైజేషన్ నుంచి దాన్ని కాపాడటం ఒకటి. సో ఏదైనా ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ యొక్క డెవలప్మెంటల్ ఇంట్రెస్ట్ చుట్టూ ఉన్న అంశాలు. ఈ అంశాలన్నింటినీ ప్రొటెక్ట్ చేయడమే జై భారత్ నేషనల్ పార్టీ యొక్క మెయిన్ ఉద్దేశం అండి. సో వచ్చే ఎలక్షన్స్కి బీ ప్రిపేర్డ్గా ఉన్నారు, ఎప్పుడు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది, దాదాపు ఎన్ని స్థానాల వరకు గెలవచ్చు? ఒకటండి, ఇప్పుడు ఆల్ 175 కాన్స్టిట్యున్సీస్లో పోటీ చేస్తున్నాం. కొన్ని అసెంబ్లీకి తర్వాత కొన్ని పార్లమెంట్కి అయితే కోఆర్డినేటర్లను ఆల్రెడీ నియమించారు మా అధ్యక్షులు వారు. అండ్ గెలుపు విషయానికి వచ్చేసరికి ఆ ప్రజల బలం రోజు రోజుకు మాకు పెరుగుతూ ఉంది. అండ్ మా మేనిఫెస్టో తీసుకొని మేము ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత మా అధ్యక్షుల వారి మీద పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చూపుతున్న నిజాయితీతో కూడుకున్న ఆ ఆదరణ ఏదైతే ఉందో, అట్ ద సేమ్ టైం మా అధ్యక్షుల వారి నిజాయితీ గురించి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అవన్నీ చూస్తూ ఉంటే డెఫినెట్లీ జై భారత్ నేషనల్ పార్టీ కమింగ్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికల్లో సైజబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే గెలవబోతుందండి. కొన్ని సర్వేలు చూస్తూ ఉన్నాం, అందులో అసలు జై భారత్ నేషనల్ పార్టీ యొక్క పొజిషన్ ఎక్కడుందో కూడా చూపించట్లేదు. అయితే టీడీపీ లేకుంటే వైసీపీ అంటే అవి సర్వేలు కాదండి, అవి పెయిడ్ సర్వేస్. అవి జెన్యున్గా జనాల్లోకి వెళ్ళి చేయించిన సర్వేలు కాదు అవి. అండ్ ఐ థింక్ వాళ్ళు మా పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ కంటే ముందే చేయించుకున్న సర్వేలు అవి. అంతే తప్ప మా పార్టీ మా పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన సర్వేలు కాదు ఒకటి. అండ్ మోస్ట్ ఆఫ్ ద సర్వేస్ ఇద్దరు ఆ పార్టీకి లేకపోతే ఈ పార్టీకి పెయిడ్ సర్వేస్ తప్ప అవి నిజమైన సర్వేలని నమ్మే పరిస్థితులు అయితే మేము లేమండి. అంటే కొంతమంది ఏమంటున్నారంటే 2024 టార్గెట్గా జై భారత్ నేషనల్ పార్టీ ఏర్పడలేదు, 2029 ఎలక్షన్స్ కోసమనే ఏర్పడింది అంటే ఇప్పటికీ అలా ఏం లేదండి. ఇప్పుడు లాంగ్ రన్ బ్యాటిల్ ఒకటి డెఫినెట్గా ఉంటుంది, కానీ మేము ఈ ఎలక్షన్లు అంతా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవట్లా. ఎవ్రీ ఎలక్షన్ మాకు చాలా సీరియస్ ఎలక్షనే. సో మా పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి అంత ఈజీగా తీసుకునే పరిస్థితి అయితే లేదు. మాకు ప్రతి ఎలక్షన్ సీరియసే. 24 సీరియసే, 29 సీరియసే, 34 ఎలక్షన్ కూడా మాకు సీరియస్ అవ్వబోతుంది. సో ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఒక సైజబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ మేము గెలుచుకొని డెఫినెట్గా రాష్ట్రానికి ఏదైతే లీడర్షిప్ వ్యాక్యూమ్ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయబోతున్నాం మేము. ప్రత్యర్థులు కూడా మరి మీ పార్టీని అంత సీరియస్గా తీసుకోవడం లేదు. అయితే వైసీపీ టీడీపీ పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, లేకుంటే షర్మిలా గారి పైన చూస్తున్నాం వైసీపీ పార్టీ, ఆ టీడీపీ వాళ్ళు వైసీపీ పైన చూస్తున్నాం. కాబట్టి అసలు నేషనల్ అంటే వాళ్ళకు భయం ఉందండి, వాళ్ళకు భయం ఉంది. ఇప్పుడు మా పార్టీ ప్రస్తావన వాళ్ళు తీసుకుంటే, లేకపోతే మమ్మల్ని వాళ్ళు సీరియస్ ప్లేయర్ ఇన్ ద గేమ్గా కన్సిడర్ చేస్తే ఇప్పటికే వాళ్ళకి మా వల్ల ఏ డ్యామేజ్ జరుగుతుందో క్లారిటీ ఉంది. దాన్ని ఇంకా మ్యాగ్నిఫై చేసిన వాళ్ళు అవుతారు, ఆ డ్యామేజ్ని. మా బలాన్ని ఇంకా పెంచిన వాళ్ళు అవుతారు. సో మా బలాన్ని పెంచకూడదనే ఒక స్ట్రాటజిక్ గేమ్ వాళ్ళు ఆడుతుంది. ఆ ట్రాప్లో జనాలు అయితే పడరు, జనాలు ఖచ్చితంగా మాతో ఉన్నారు. అంటే ఎటువంటి డ్యామేజ్ చేస్తుంది, ఎటువంటి ప్రభావం వచ్చే ఎలక్షన్స్తో? ఒకటండి, ఇప్పుడు వీళ్ళది అవినీతి ట్రాక్ రికార్డు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి.
ఫార్చునేట్లీ ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళాల్సింది, అన్ఫార్చునేట్లీ ముఖ్యమంత్రి వెళ్ళేదానికి కొంచెం ఆ రిలీఫ్ తెచ్చుకున్నారు. రీసెంట్గా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి ఆయన కూడా బెయిల్ మీద ఉన్నారు. ఇద్దరు బెయిల్ మీద ఉన్నోళ్ళు కదా. సో వీళ్ళిద్దరు బెయిల్ మీద ఉన్నోళ్ళు వీళ్ళకి ఏమాత్రం మాకు ఇంకొంచెం పాపులారిటీ పెరిగిందని ఎక్కడన్నా వస్తే వాళ్ళకి ఇంకా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. సో ఆ డ్యామేజ్ కంట్రోల్ మెజర్లో భాగంగానే వాళ్ళు మా గురించి ఎక్కడ బయటకు అంతా ప్రస్తావించట్ల. వాళ్ళు ఏమాత్రం ప్రస్తావించినా మాకు ఇంకా పాపులారిటీ పెరుగుద్ది, మా ఇమేజ్ పెరుగుద్ది, మా పార్టీ ఇంకా జనాల్లో బలంగా వెళ్తుంది. సో వాళ్ళు ఎవరు సపోర్ట్ లేకుండానే మేము వెళ్తున్నాము. వాళ్ళు మా గురించి ఏమాత్రం మాట్లాడితే అది మాకు ప్లస్ అవుతుంది. ఆ ప్లస్ అవడం వాళ్ళకి ఇష్టం లేక వాళ్ళు మా ప్రస్తావన తీసుకురావట్లేదు. ఇక మీరు వినుకొండ కోఆర్డినేటర్గా ఉన్నారు కాబట్టి మీ దగ్గరికి అంటే ఎటువంటి సమస్యలతో వస్తున్నారు ప్రజలు? అంటే ఒకటండి, ఇప్పుడు వినుకొండ ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గిరిని ఏంటంటే వాళ్ళు స్వలాభాల కోసం వాడుకుంటున్నారు, వ్యవస్థల్ని స్వప్రయోజనాల కోసం వాడుతున్నారు. రీసెంట్గా నేను వినుకొండ వెళ్ళినప్పుడు నాకు ఒక విషయం నా దృష్టికి వచ్చింది ఏంటంటే, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వచ్చేసి ఆల్మోస్ట్ స్థానికంగా 180 ఎకరాల భూమి అండి. 180 ఎకరాల భూమి ప్రజల దగ్గర నుంచి 2,75,000 కొనేసి ఇంకొక కొంత ఫారెస్ట్ భూమిని కబ్జా చేసేసి ఆ భూమి మొత్తాన్ని గంపగుత్తుగా జగనన్న ఇళ్ల స్కీమ్ అనే ఒక స్కీమ్ కమ్మాడు. ఎంత కమ్మాడంటే 2,75,000 కొన్న భూమిని 18 లక్షలు కమ్మి ఆ ఎమ్మెల్యే పదవిని ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలంగా మార్చుకున్నాడు. అది కూడా పేద ప్రజల దగ్గర 2,75,000తో కొని గవర్నమెంట్కి 18 లక్షలకి అమ్మాడు. సో ఆయన ఎమ్మెల్యే పదవిని ప్రజా శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం వాడకుండా ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేదానికి వాడుతున్నాడు. ఇది అక్కడ ఉన్న దౌర్భాగ్యమైన పరిస్థితి. ఆ మున్సిపాలిటీలో ఈ రోజుకి ఒక పార్క్ లేదు. ఆ వినుకొండ టౌన్కి పాలిటెక్నిక్ కాలేజ్ చేస్తామని 15 సంవత్సరాల క్రితం ఇచ్చిన వాగ్దానము ఈ రోజుకి అది ఫుల్ఫిల్ చేయలేదు. సో వినుకొండ ఇప్పుడు మనం చూసుకుంటే నాకు తెలిసి దేశంలో ఉన్న బ్యాక్వర్డ్ మండల్స్లో వినుకొండ కాన్స్టిట్యున్సీలో ఒక మండలం బొన్నాపల్లి మండలం అని ఉందండి. అది నాకు తెలిసి దేశంలోనే అత్యంత వెనుకబడిన మండలం. ఆ మండలాన్ని డెవలప్ చేసేదానికి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 75 సంవత్సరాలు ఇండిపెండెంట్ ఇండియాలో కనీసం డెవలప్మెంట్కి నోచుకొని మండలం అండి. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అనమాట. కానీ అక్కడ ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యే తర్వాత ప్రతిపక్షంలో ఉన్న అభ్యర్థి కూడా వాళ్ళ వ్యాపారాలు హైదరాబాద్, బెంగళూరు సెంట్రిక్గా తిరుగుతాయి. కానీ లోకల్గా అంత గవర్నమెంట్ ల్యాండ్ ఉండి కూడా అక్కడ వాళ్ళ ఇండస్ట్రీస్ అక్కడ పెట్టరు. వాళ్ళు అలా వాళ్ళ దాన్ని ఏమంటారు, అక్కడ స్థానికంగా అక్కడ వేరే ఇండస్ట్రీస్ని తీసుకురారు. అక్కడ డెవలప్మెంట్ని అయితే ఆ నియోజకవర్గానికి ఆమడ దూరంలో ఉంచారండి వీళ్ళు. ఆ విషయంలో బాగా సక్సెస్ అయ్యారు. కానీ వీళ్ళిద్దరూ టీడీపీ అండ్ వైసీపీ వాళ్ళిద్దరూ అయితే వాళ్ళు ఎమ్మెల్యే పదవులను అడ్డం పెట్టుకొని వాళ్ళ వ్యాపారాలను మాత్రం ఒక భయంకరంగా మ్యాగ్నిఫై చేసుకున్నారు. కొన్ని వేల కోట్లు అయితే సంపాదించుకోగలిగారండి. కానీ నియోజకవర్గాన్ని మాత్రం దేశంలో అత్యంత వెనుకబడిన మండలాలను ఆ నియోజకవర్గంలో ఉండగలిగేలా చేసే దాంట్లో చాలా భయంకరంగా వీళ్ళు సఫలీకృతులు అయ్యారండి. మరి మీరు ప్రూఫ్స్ ఉంటే కంప్లీట్ చేసి ఫైట్ చేయాల్సింది కదా. అంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఆ ల్యాండ్స్ ఇప్పుడు కొనేసి గవర్నమెంట్కి అమ్మేశాడు కదా, అమ్మేశాడు. అది గవర్నమెంట్కి తెలుసు. అది ఏంటంటే లీగల్గా కొన్నాడు, తక్కువ కొని ఎక్కువ కమ్మేశాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు ఆయన. ఓకే. సో ఇక మేజర్గా ఎలక్షన్స్ అంటే ఖచ్చితంగా ప్రచారం అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువైపు చూస్తుంటే సిద్ధం సభ అని వైసీపీ పెట్టింది, మేము సిద్ధమే అని వరాహి యాత్ర అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, ఇవన్నీ చూస్తున్నాం. మరి మీ పార్టీ ఎప్పుడు? మా పార్టీ అధ్యక్షులు వారు నిత్యం ప్రజల్లోనే ఉన్నారు కదండి. పార్టీ పెట్టకముందు ఉన్నారు, పార్టీ పెట్టిన తర్వాత కూడా ప్రజల్లో ఉన్నారు. ఈరోజు మా అధ్యక్షులు వారు విశాఖపట్నంలో ఉన్నారు, రేపు ఎల్లుండి విజయవాడలో ఉంటారు, తర్వాత కర్నూలు వెళ్తున్నారు. కాకపోతే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీడియా ఏంటంటే కొన్ని పార్టీలకు కొమ్ము కాసే పరిస్థితిలో ఉండటం వల్ల మా అధ్యక్షులు వారు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలిసే పరిస్థితి లేదు. మీడియా అన్ని పార్టీలకి ఇచ్చే కవరేజ్ మాకు కూడా ఇవ్వగలిగితే మా అధ్యక్షులు వారు ఏం చేస్తున్నారు, మా పార్టీలో ఉన్న కోఆర్డినేటర్స్ ఏం చేస్తున్నారో తెలుస్తుంది. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మీడియా కవరేజ్ లేకపోవడం అనేది కొంచెం బ్యాడ్. ఓకే. ఎటువంటి యాక్టివిటీస్ చేయబోతున్నారు అక్కడ? అంటే మేము మాకు మేనిఫెస్టోని డోర్ టు డోర్ క్యాంపెయిన్లోకి తీసుకెళ్తున్నామండి. సో అది అందులో తెలుస్తున్నాయి మాకు వీళ్ళు ఎలాంటి అరాచకాలు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, ఇళ్ల పట్టాల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా చేశారనేది కానీ, ఈ నాసిరకం చీరలు పంపడం కానీ ఓటర్లకి ఎలక్షన్ ముందు కూడా పంచడం మొదలెట్టేస్తారు వీళ్ళు. సో నాసిరకం చీరలతో వీళ్ళు ఏదో ఇమేజ్ బిల్డింగ్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవి అవినీతితో సంపాదించిన డబ్బుతో కొనిస్తుందని ప్రజలను ఆల్రెడీ చైతన్యవంతం చేస్తున్నాము. ఇప్పుడు మిక్సీలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఆ విషయం కూడా చెప్తున్నాం, వీళ్ళ సొంత డబ్బులతో వీళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బుతో మిక్సీలు కొని బల్క్లో కొనేసి మీకు ఇస్తున్నారు. ఓకే. సో మిక్సీలకి తర్వాత నాసిరకం చీరలకి మీ ఓటు నమ్ముకోవద్దని జనాలు చైతన్యవంతులు చేస్తున్నామండి మేము. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.